కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మంచిదండి. వాక్యంలో వెళ్ళి మనం చిన్న ప్రార్థన చూసుకుని ప్రతి ఒక్క కాలంలో చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్య గొప్ప తండ్రినైనా ఇప్పటివరకు ప్రభా నీ సన్నిధిని ఆవరణలో ప్రభా ఇటు నీటిగా అయినా గడిపే కృపను మాకు దయచేశారు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవైగానైనా మేము మధ్యలో సంచరిస్తూ ప్రభా ఇప్పటివరకునైనా మమ్మల్ని నడిపించాం. ఈ వాక్యాలనైనా ధ్యానించబోతున్నారా ప్రభా, మీరు అందించబోదు ప్రభావ నేను చెప్పేదేమో మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యంలోనైనా మేము ధ్యానించబోతున్నారా ప్రభా, ఆ వాక్యమందునైనా కనువిపునైనా అటు విశ్వాసము మాకు కలిగిసేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు బిడ్డకు తోడుగా ఉండినైనా మీరే సుడిగా స్పష్టంగా మా ప్రతి ఒక్కరితో మేము మాట్లాడినైనా విశ్వాసంలో స్థిరులుగా మొదటి కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన ప్రభు తండ్రి, ఆమేన్. మంచిదండి. నెలలో ఆఖరి ఆదివారంలో మనం ఉంటున్నాము. కాబట్టి గడియారం ఎంత అందరికి టైం చూడండి ఎంత అవుతుంది? 12:32కి వాక్యం ఇచ్చాను. ఎంతసేపు చెప్పమంటారు? 1:30. అంతసేపు చెప్పాను కానీ త్వరగా ముగించుకుందాం. త్వరగా వాక్యం ధ్యానిస్తామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించు వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆగండి, ఇక్కడ చిన్న వాక్యాన్ని కొద్దిగా ధ్యానిస్తామండి. But now this is what the Lord says: He who created you, O Jacob, He who formed you, O Israel. యాకోబు మనం ఆయన గురించి మనం ఒకవేళ ధ్యానిస్తే కనుక ఒకప్పుడు మోసగాడు అయినప్పటికీ కూడా దేవుని ప్రణాళికలో ఆయన నిలిచి ఉన్నవారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు మోసము చేస్తూ ఉండి కూడా దేవుని దృష్టిలో మనం నిల్చొని ఉన్నాము అంటే కనుక దేవుడు మనతోనే చేసిన ప్రతి ఒక్క ఏమంటారు నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు యాకోబు గురించి మనము ప్రతిసారి వాక్యంలో చదువుతున్నప్పుడు అట్టి మోసగాన్ని నేనే కదా అని మనం గుర్తించాం. మనం మోసగాళ్ళు అయినప్పటికీ దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఎరిగి కూడా మనం ఇంకా మోసపు స్థితిలోనే మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నవే. బట్ స్టిల్ గాడ్ రిమెంబర్స్ యూ. దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన నిన్ను జగత్పునాది వేయబడకమునుపే నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎటువంటి వ్యక్తివో ఎటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్తున్నావో ఆయన సర్వము ఎరిగిన దేవుడే. కాబట్టి దేవుడిని తెలుసుకున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము ప్రతిసారి ఒకటి గుర్తించాలి ఏంటి అంటే నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. దేవుడు నీతో ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? హీ వాంట్స్ యూ టు చేంజ్ యువర్ లైఫ్. నీ మోసపు స్థితి నుంచి నువ్వు బయటకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రతిసారి యాకోబు అవ్వడాక మోసగాడని చెప్తాం, కానీ మనం మోసంలో ఉన్నామని మనం మర్చిపోతూ ఉంటాం. వాక్యము చదువుతూ ఉంటాము, ప్రార్థన చేస్తుంటాము, భక్తి అనే ముసుగులో మనకి తెలియకుండానే మనం మోసపోతూ ఉంటాం. ఎందుకంటే క్రైస్తవులు చేసే భక్తి శక్తితో కూడిన భక్తి కాదంట. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎట్లుండాలంటే చేసే భక్తి దేవుని శక్తితో కూడినదై ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవా ఈ మోసపు ఈ జీవితాన్ని నాలో నుంచి తీసివేయి ప్రభా, నీ దృష్టికి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా నేను జీవించే కృపను నాకు దయచేయి ప్రభా అని ఆ మోసపు స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలండి. మనమే విడిచిపెట్టాలి. ఎందుకంటే మోసము చేసేది మనమే, ఇతరులని మాటలతోనే మోసం చేసేది మనమే. ఆ మోసపు స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడే వారుగా మనం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి మోసపు స్థితి ఉన్నంత కాలము దారిద్రత నేను వెంటాడుతూనే ఉంటుంది. దేవుడి ఆశీర్వాదాలకి అడ్డుగోడగా అవి నిలబడుతుంటాయి. అందుకనే మన జీవితాల్లో ఎవరెవరిని ఏ విషయాల్లో ఎక్కడెక్కడ ఏ మాటలతోని ఎవరెవరిని మోసము చేస్తున్నాం మనము అవన్నీ మనము శ్రద్ధ వహించి
ఆ మోసం చేసుడు ఆపేసేయాలి. మన జీవితాన్ని మార్చుకోవాలా. క్రైస్తవుడు ఎట్లా ఉండాలి అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అది దేవుడు కోరుకున్న జీవితం. కానీ మన జీవితాలు వాక్యం అని అర్థంలో తీసుకున్నట్లయితే మోసపు స్థితిలోనే మనం కట్టబడి ఉంటున్నాం. కానీ దేవుడు మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే యాకోబుని ఎట్టి రీతిగా అయితే జ్ఞాపకము చేసుకున్నాడో అట్టి రీతిగానే నేటి మోసంలో ఉంటున్న మనని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఆ జీవితాన్ని ఈ మోసపు స్థితి నుంచి బయటకి తీసుకొని వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నువ్వు మోసపోయావేమో, మోసంలోనే జీవిస్తున్నావేమో. దేవుడు ఈ దినం నీతోని నాతోని మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నీ మోసపు స్థితి నుంచి నువ్వు బయటకు రావడానికి నువ్వు ఇష్టపడాలా. దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకొని దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు కన్నీళ్లు ఇచ్చి ప్రభా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆ మోసపు స్థితి నుంచి ఆయన నిన్ను లేవనెత్తి ఆయన ఆశీర్వాదంలోనికి ఆయన నిన్ను నడిపిస్తాను అని తెలియజేస్తున్నాడు. నేను నిన్ను నిర్మించి ఉన్నాను అని చెప్తున్నాడు యాకోబుతో. ఐ హావ్ ఫార్మ్డ్ యూ. ఈరోజు తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నా అన్నాడు. ఈ ఫిలిప్ మీరు చర్చకు వచ్చినప్పుడు ఈ ఫిలిప్ ఎవరో మీకు తెలుసు. అందరూ మీరు ఒకవేళ ఈ చర్చకి రాకపోతే నేను ఎవరో మీకు తెలుసా? కానీ మనందరం ఎవరో మనము నిర్మించబడక మునుపే ఆయనకు తెలుసా. మనం ముఖాముఖిగా చూసుకుంటున్నాం కాబట్టి ఒకరినొకరు చూసుకోగలుగుతున్నాం కాబట్టి మనం గుర్తించగలుగుతాం. కానీ దేవుని మనం ఇప్పటి వరకు చూడలేని మనము ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నువ్వు ఎవరో నాకు తెలుసు అంటే. నీ హృదయం ఎటువంటిదో ఆయనకు తెలుసు. నువ్వు మనుషులని మోసం చేయగలుగుతావేమో కానీ దేవుణ్ణి ఏమాత్రమో మోసం చేయలేము. కాబట్టి గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ యూ టు బి ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. మనిషిని ఆయన సృజించుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. మనిషిని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు అని బైబిల్ చెప్తున్నాడు. ఆయన వల్లే ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. కానీ మనుషులు లోనికి పాపము ఎంటర్ అయిపోయి మనుషులు దేవునికి విరుద్ధంగా మోసకరమైన జీవితంలో మోసంలోనే వాళ్ళు జీవిస్తున్నారు. ఈ మోసపు జీవితంలో నుంచి నిన్ను విడిపించడానికి, నన్ను విడిపించడానికే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను విమోచించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హీ వాంట్స్ టు రిడీమ్ యూ. ఆయన తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలుగా, మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కదా. బయట మనకి లోకం ఏమని పేరు పెడుతుంది అంటే విశ్వాసులు అని పిలువబడుతుంది. కానీ నిజమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎట్లున్నది ఈరోజు? ఒకసారి బయటకి ఇంకా చూడకండి, ఇంకా చూడండి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు తన వాక్యం ద్వారా, ఫియర్ నాట్ ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ యూ అంటున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. తన కుమారుడు నీ కొరకు ఆ మోసపు స్థితి నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో నిన్ను నన్ను విమోచించడానికి ఆయన కల్వరి సిలువలో ఆయన రక్తము కార్చి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంటే ఆయన రక్తము చేత నిన్ను విమోచించి ఆ రక్షణలోనికి నిన్ను ఆయన నడిపించున్నాడు. ఐ హావ్ సమండ్ యూ బై నేమ్. నేను నిన్ను పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను. నువ్వు నా సొత్తు అంటున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, మిమ్మల్ని విలువ పెట్టి ఆయన కొన్నాడు. ఏ ధనమో ధాన్యమో లేకపోతే బంగారమో ఇచ్చి మనం కొనలేదు. బైబిల్ చదువుకుంటూ వస్తే ఆయన అమూల్యమైన, శ్రేష్టమైన, విలువైన పరిశుద్ధ రక్తముతో మనం కొన్నాడంట. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము అట్టి రీతిగా ఆయన దృష్టికి అంగీకారంగా మనం జీవించగలుగుతున్నాం. ఇంకా బహుశా నువ్వు ఆయన రక్తంలో కడగబడక విశ్వాసవి అని పిలువబడుతూ భక్తి అనే ముసుగులను ముందు కొనసాగిపోతున్నావేమో. నేటికన్నా మందిరానికి దేవుణ్ణి ఆశ్రయించిన మనము ఒకటి గుర్తించాలి ఏంటి అంటే ప్రభువా నువ్వు కాసిన రక్తము చేత నన్ను నువ్వు కడుగు. Until and unless he washes you with his blood, you can't be redeemed. నువ్వు విమోచించబడలేవు. దేవుని దగ్గరకు వచ్చిన మనము అవసరతలన్నీ దేవునికి చెప్తుంటాం. అవసరతలన్నీ తీర్చు ప్రభు అని దేవుని అడుగుతుంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనము వాక్యం సెలవిస్తున్న రీతిగా నేను నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్తున్నాడు.
మరి విమోచించి ఉన్నాను అని చెప్పిన దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, నువ్వు నన్ను విమోచించు ప్రభా, నీ రక్తంతో నువ్వు నన్ను కడుగు ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన జీవితము నాకు అనుగ్రహించు ప్రభా అని అడిగేవారిగా మనం ఉండాలంట. ప్రభు అయితే చెప్పాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించి ఉన్న ఆ మనిషి మనమే అయి ఉండాలి. మనము విమోచించబడాలి. దేవుని దగ్గరకు వచ్చిన మనము వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ అవర్ సిన్స్. మనం ఏదైతే జీవితమో జీవించామో, దేవునికి అయిష్టమైన జీవితం ఏదైతే జీవించామో, ఆ జీవితము నిమిత్తము మనము కన్నీళ్లు పశ్చాత్తాపడి ప్రభుని తన కార్చిన రక్తంతో కడగమని, నన్ను విమోచించు ప్రభు అని దేవుని మనము అడిగేవారుగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఈ లోకంలో నీ తల్లి గర్భంలో మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. పేరు పెట్టి నన్ను నిన్ను పిలుచుకొని ఉన్నాను. నువ్వు నా సొత్తు అని చెప్తున్నాను. ఎంతమంది పుట్టకముందే పేరు పొందుకున్నారు ఇక్కడ? మీ మమ్మీ కన్సీవ్ కాకముందే దైవజనుల ద్వారా నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, వానికి పేరు పెట్టాలని ఎంతమందికి ఆ అదృష్టం లభించింది ఇక్కడ? ఎవరు లేరా? అందుకే దేవుడు నన్ను మీ ముందు ఉంచాను. మా తల్లి కన్సీవ్ కాకముందే ఒక దైవదాసుడు, జీవరత్నం లాంటి వయసు గలవాడు, ఆయన పేరు యేసుమాధవ్ గారని, ఆయన గుడ్డివాడు. మా ధన్యత ఏంటి అంటే, నా ధన్యత ఏంటి అంటే, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన నేను చూసాను. నేను ఏ గదిలో అయితే పట్టుకుంటున్నా, నా గదిలో ఆయనకి మస చేయడానికి రూమ్ సిద్ధపరిచి పెడుతున్నాడు. ఆయన మా తండ్రి గారు ఎప్పుడైతే ఆయన మొదటి కుమార్తెని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాక, రెండోసారి మా తల్లి గారు కన్సీవ్ అయినాక మళ్ళా కుమార్తె పుట్టినప్పుడు వారసుడు లేడే అని చెప్పి మా నాన్న బాధపడుతున్నప్పుడు దైవజనుడు ఇంటికి వచ్చాడు. మా నాన్న చూసి, ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు దేరాజు అని అడిగాడు. అంటే ఏం చేయాలా, మొదట కూడా కుమార్తెనే, రెండోసారి కూడా కుమార్తెనే. దైవజనుడు ప్రార్థనలో ప్రతిసేపు గడిపి, నువ్వేమి భయపడక్కర్లేదు, నువ్వు అధైర్యపడక్కర్లేదు, నీ బైబిల్ తీసుకో, రా ఇక్కడికి రా, ప్రార్థన చేసుకుందామని బైబిల్ తీసుకోమని ప్రార్థనలో గడుపుతూ, పెన్నది రాయి, దావీదు అని రాయి అని చెప్పి. మా నాన్నకి మరణం కానీ, సరే దైవజనుడు చెప్పుతున్నాడు కదా, దాంతో గుడ్డివాడు చెప్పుతున్నాడు, దావీదు అని రాసుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపు ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ప్రార్థనలో గడిపినాక, అంతేకాదు దేవుడు నేను మళ్ళా ఆశీర్వదించబోతున్నాడు, ఫిలిప్పు ఆశీర్వాదం అని పేరు రాసుకో అన్నాడు. మా నాన్నకి చేతులు కాళ్ళు వణుకుతూ, ఫిలిప్పు ఆశీర్వాదం అంటే ఇద్దరు ట్విన్సా అని అడిగాడు. ఆ దేవునికే తెలుసు అని చెప్పేసి, అట్టి రీతిగానే మా తల్లిగారిని దేవుడు ఆశీర్వదించి, మా తండ్రి గారిని ఆశీర్వదించి, మొట్టమొదటిగా దావీదు కుమారుడిని మా అన్నని ఇచ్చి ఉన్నాడు. దాని తర్వాత ఫిలిప్పు అని నేను, ఆశీర్వాదం అని నా తమ్ముడు, ఇద్దరిని దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చి ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు అంతే. వాక్యము నెరవేర్చబడ్డది అంటే నా జీవితంలో, తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకోండి. హీ కాల్డ్ మీ బై నేమ్. జీవరత్నమయ్య గారు ఇక్కడికి నేను పుట్టినాక ఇక్కడ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు సేవకుడు కావాలరా అన్నాడు. నేను ఆయన తింటా ఉండేటాన్ని, 10 రూపాయలు అడుక్కుంటూ నేను సేవ చేయలేనయ్యా బాబు అని. కానీ ఆయన అన్నాడు, దేవుడు ఒకరోజు నేను ఏర్పరచుకున్నాడు, నేను నిలబెట్టి మాట్లాడుకుంటున్నాను. అట్టి రీతిగానే దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా మీ అందరికీ పరిచయం చేయడానికి, వాక్యము అందించడానికి దేవుడి రీతిగా నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దేవుడంట మనని ఆయన తల్లి గర్భంలో రూపింపబడే ఆయన పేరు పెట్టి ఎరిగి ఉన్న దేవుడు అయి ఉన్నాడు. ఆయన నీకు ఈరోజు ఉదయకాలంలో ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు భయపడద్దు. చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం. సాక్ష్యాలు విన్నాం, సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళలో ఒక భయము. ఎందుకు భయము మనిషిని వెంటాడుతుంది? భయము ఎందుకు ఒక మనిషిని వెంటాడాల్సి వస్తుంది అంటే, ఆ మనిషిలో విశ్వాసము లేదు. విశ్వాసం లేని మనిషికి భయము తోడుగా ఉంటుంది. ఆ భయము మనం వెంటాడకూడదంటే, దేవుని వాక్యములో సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించాలి.
ఈరోజు దేవుడికి వినుట వల్ల విశ్వాసం వస్తుంది అని వాక్యం చెప్తున్నది. వింటనే ఉన్నాం కదా మీ సంవత్సరాల నుంచి. మళ్ళీ ఏమైంది విశ్వాసం? విశ్వాసంలో సన్నగిల్లిపోయి, విశ్వాసంలో దిగజారిపోయి మన జీవితాలు ఉంటున్నాయేమో. గొప్ప విశ్వాసంగా మనం మార్చబడాలండి. అంతగా వాక్యమందు విశ్వసించే వారిగా మనం ఉండాలి. అంతగా వాక్యాన్ని ధ్యానించాలా. అంతగా వాక్యంతోనే మనం సమయం గడిపేవారిగా, దేవా నువ్వు నాతో మాట్లాడు అని దేవునితోని మన సమయాన్ని గడిపేవారిగా మనం ఉన్నప్పుడు మన విశ్వాసం అధికపరచబడుతుంది. కాబట్టి విశ్వాసంలో మనము బలపరచబడాలి. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు వాడి సమయాన్ని వెచ్చించి దేవునితో గడపగలుగుతాడో, దేవుడు వాడి విశ్వాసాన్ని అధికపరచబడగలుగుతాడు. ఈరోజు విశ్వాసహీనులాగా మనం ఉంటున్నాం. వింటున్నాం కానీ విశ్వాసం లేదు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది, దాంతోనే సరిపెట్టుకుంటే కాదండి. విశ్వాసంలో స్థిరులై మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ఫెయిత్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఈరోజు? ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎవ్రీ టైమ్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్, యువర్ ఫెయిత్ లెవెల్స్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్, నాట్ డిక్రీస్డ్. మన పరిస్థితుల ప్రభావంతో ఏదైనా శుభకార్యం జరిగినా, లేకపోతే ఏదైనా లాటరీ తగిలినా, లేకపోతే ఏదో ఒకటి లక్ ఏదైనా వచ్చినా, అప్పుడు విశ్వాసంలో ఇంత పైకి వెళ్ళిపోతాం. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని. అదే ఒకటేసారి ఒక ఓటమి అనేది మనం కొట్టుకున్నామనుకో, విశ్వాసంలో నిలిచి ఉండాల్సిన మనము విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. స్థిరము లేని విశ్వాసం. ఎందుకు స్థిరం లేని విశ్వాసం ఉంటుంది క్రైస్తవులకి? చెప్తారు ఎవరన్నా? స్థిరమైన విశ్వాసం ఉండాలి, కానీ క్రైస్తవులు స్థిరము లేని విశ్వాసంలో ఉంటున్నారు. ఎందుకు? మనిషి తత్వాన్ని బట్టి కాదండి బాబు. ఎందుకు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు అంటే, క్రియలు లేని విశ్వాసంలో వాళ్ళు ఉంటున్నారు. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి యువర్ ఫెయిత్ షుడ్ బి ఇన్ యాక్షన్. దేవుని యొక్క నమ్మిక ఉంచామంటే, వాక్యాన్ని చదివామంటే అది క్రియారూపంలో నీ జీవితంలో అది నెరవేర్పులోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్య సహాయము చేత అది నీ జీవితంలో అది నెరవేర్చాలి. అది క్రియ. వాక్యము చదివేస్తే సరిపోదు, వాక్యంని నెమరు వేసేసుకుంటే సరిపోదు. అది మన జీవితంలో వ్యక్తిగతంగా అది కార్యాన్ని కలిగజేయాలి, కార్యాన్ని జరిగించాలి. అట్టి విశ్వాసంలోనికి మనము వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి నువ్వు నా సొత్తు అంటున్నాడు. దాని తర్వాత రెండో వాక్యం అంటున్నాడు, when you pass through the waters I will be with you. ఏమంటున్నాడు? అది నేను జలములలో పడి దాటినప్పుడు. అబ్బా, ఎంత చక్కటి వాక్యం అండి. ఈ వాక్యం ఎక్కడ నెరవేర్చబడ్డది? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో. నిర్గమకాండము 14వ అధ్యాయం 19 నుంచి 31 వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటుకుంటూ ఉంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక చూస్తే ఫరో సైన్యం ఉన్నది. ఏమి చేయాలి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కానీ నాయకుడైన మోషే దేవుడికి ప్రార్థన చేస్తుండగా దేవుడు మోషేకి ఒకటి తెలియజేసి ఉన్నాడు. ఏమనంటే, నీకు ఇచ్చిన అధికారము నువ్వు వాడు మోషే అని చెప్తున్నాడు. నా దగ్గర ఏమున్నది అధికారం? మనకేం అధికారం ఉన్నదండి? ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి నిల్చొని తెలుసా? ఎందుకు అందరికి ప్రార్థన చేయగలుగుతున్నా తెలుసా? నాకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. నజరైన యేసు నామము అనే అధికారము నాకు ఇవ్వబడ్డది. అందుకని మేము ముందు నిల్చొని. అటు రీతిగానే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని ఆ ఫరో సైన్యం నుంచి విడిపించడానికి దేవుడు మోషే నాయకుడిని ఎన్నుకొని ఆయన ద్వారా తన ప్రజలని ఆ ఎర్ర సముద్రం నుంచి ఆయన దాటించి ఉన్నాడు. వాళ్ళని భయంకరమైన శత్రు హస్తముల నుంచి ఆయన తప్పించి ఉన్నాడు. మోషేకి ఒకటే చెప్పండి, చేతిలో ఉన్న కర్రను చాపు మోషే. ఆల్ మోసెస్ నీడెడ్ హిస్ ఫెయిత్ ఇన్ వన్. దేవుడు ఏదైతే చెప్పాడో మోషే సంపూర్ణ విశ్వాసముతోని ఎర్ర సముద్రం వైపు చేయి చాపినప్పుడు, కర్రను చాపినప్పుడు సముద్రము రెండు భాగాలుగా విడిపోయింది.
అయిపోయిందంట. 6వ నెల. మనం ఎప్పుడన్నా ఊహిస్తామా? ఇటు అద్భుత కార్యము ఆనాడు జరిగినది నేటి వరకు ఎక్కడ జరగలేదు. కానీ దేవుడు అవే అద్భుత కార్యాలు మనము విశ్వాసము కలిగి జీవిస్తే మన జీవితంలో కూడా ఆయన నెరవేర్పులోనికి ఆయన తీసుకొచ్చే దేవుడు అయినాడు. నమ్మిన మన దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పక్షాన అద్భుత కార్యాలు చేసిన దేవుడు నేడు ఈ 2024 సంవత్సరంలో కూడా నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. మోషేకి ఎప్పుడైతే చెప్పాడో, విశ్వాసంతో ఎప్పుడైతే కర్రని చాపాడో సముద్రము 2గా విడిపోయింది. ఆ నీళ్లు ఏవైతే 2 గోడలుగా ఏర్పరచబడ్డాయో ఆ నీళ్ళంట ఇశ్రాయేల్ ప్రజలను ఏమాత్రము తాకలేదు, అంటలేదంట. 6వ నెల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే నీటితోని అధ్యాయంలో చదువుకుంటూ వస్తే ఫరో సైన్యాన్ని మొత్తము ఆయన నాశనము చేసేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏ వ్యక్తినన్నా ఏదన్నా వస్తువునన్నా వాడుకోవాలంటే ఆయనకి ఇష్టానుసారమైన రీతిగా ఆయన వాడుకుంటాడు. అవే నీటితోని వాటిని విడగొట్టి ప్రజల్ని కాపాడుకున్నాడు. అదే నీటితోని ఐగుప్తుల్ని ఆయన మతము చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నా చేయగలుగుతాడు అని మనం విశ్వసించాలి. అట్టి విశ్వాసం మనము కనపరిచే వారిగా మనం ఉండాలి. విశ్వాసం లేని వారిగా మనం ఉంటే దేవుడు ఏం చేయలేడండి. ఆనాడు అంతమంది ఇశ్రాయేల్ ప్రజలు అంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా మోషేకున్న విశ్వాసము ఆ ప్రజలలో లేదు. మోషే విశ్వాసము ఆ ప్రజలందరినీ రక్షణ బాటల ముందుకు నడిపించింది, శత్రువుల నుంచి విడిపించింది. అదే రీతిగానే నేడు నువ్వు విశ్వాసంలో బలపడితే, విశ్వాసంలో స్థిరపడితే నీ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగించుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మోషే ఒక మామూలు వ్యక్తి, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని ఒక బిరుదుని పొందుకున్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించినాక అట్టి జీవితాలు మనం జీవించాలి. దేవుని దృష్టికి, దేవునికి అనుకూలంగా జీవితాలు మనం కలిగి జీవించాలి. మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన, ఆయన దృష్టిలో అంగీకారమైన జీవితం మనం జీవిస్తామో దేవుడు నీ ద్వారానే గొప్ప కార్యాలను జరిగించుకోగలుగుతాడు. యూ హ్యావ్ టు బి యాక్సెప్టబుల్ ఇన్ గాడ్ సైట్. ఆయన నిన్ను చూస్తుండగా యూ హ్యావ్ టు బి ఎలిజిబుల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో నువ్వు అంగీకారమైన బిడ్డగా నువ్వు జీవించినప్పుడే నీ ఆలోచన, నీ తలపు, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన అన్ని నువ్వు సరి చేసుకొని ఆయన దృష్టిలో నువ్వు అంగీకారంగా ఉంటే నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాను అని తెలియజేస్తున్నాడు. అదే విధంగా మనం చదువుకున్నాం. కిందకు రండి. అవి మీ మీదకి పొలిపారలు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు అది నిన్ను కాల్చలాడదు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాక్యం ఎక్కడ నెరవేర్పులోకి వచ్చింది? దానియేలు గ్రంథంలో 3 యవనస్తులు 3వ అధ్యాయం 8 నుంచి 26, 25 వాక్యాల్లో మనం చదువుకున్నట్లయితే ఒక విగ్రహాన్ని తయారు చేసి, బంగారపు విగ్రహాన్ని తయారు చేసి నెబుకద్నెజర్ రాజు దానికి సాగిలపడి అందరూ నమస్కరించారు. అనగానే ఈ 3 యవనస్తులు వాళ్ళకుంటున్న విశ్వాసాన్ని బట్టి, రాజా మేమైతే సాగిలపడము, మేము దేవునికి మొక్కము, మా జీవం కలిగే దేవుడు మాతో ఉన్నాడు, ఆయనకు తప్ప మేము వేరే దానికి దేనికి ముఖము అన్నప్పుడు 7 అంతలుగా అగ్నిగుండాన్ని మండించండి అని చెప్పి ఈ యవనస్తులని ఆ అగ్నిలోనికి పాడవేయడానికి ఆయన ఆజ్ఞలని ఆయన శాసించి ఉన్నాడు. కాబట్టి ఈ యవనస్తులు రాజుకి భయపడలేదు. ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు they did not obey the king but they obeyed their God. రాజు మాటకి వాళ్ళు లోబడలేదు, కానీ దేవుడు ఇచ్చిన మాటకి వాళ్ళు లోబడి జీవించారు. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనం లోబడి జీవిస్తే
అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు కానీ దానికి విరుద్ధంగా జీవిస్తే అది నీకు శాపము తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ యవనస్తులు కూడా వాళ్ళ జీవితాల్లో దే ఒబేడ్ గాడ్. నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అని మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞలలో ఎట్లయితే చెప్తున్నాడో ఆ ఆజ్ఞలని వాళ్ళు కట్టుకొని జీవించారు యవనస్తులు. మమ్మల్ని చంపేసినా, మమ్మల్ని ఏమి చేసినా, మమ్మల్ని అగ్నిగుండంలో మీరు పాడేసినా, మేమైతే మా దేవుడు తప్ప వేరొక దేవుడిని మేము సాగిలపడి నమస్కరించము అని వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విశ్వాసాన్ని కనపరుస్తూ అగ్నిలోనికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎంత గొప్ప సాక్ష్యం అండి వాళ్ళకి. అగ్ని వాళ్ళని ముట్టలేదు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి సాక్షాత్తు దేవాది దేవుడే 4వ వ్యక్తిగా వాళ్ళతో ఉన్నాడు ఒక అగ్నిలో. అట్టి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలండి. మనము ఇంకా శ్రేష్ఠులము, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారు, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే. వాళ్ళకి అంత విశ్వాసం ఉంటే మనకి ఎంత విశ్వాసం ఉండాలండి? గొప్ప విశ్వాసము మనము కలిగి జీవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో నువ్వు స్థిరపడుతున్నావు అని నువ్వు గుర్తించాలి. వాడిగా నువ్వు ఉండాలి. విశ్వాసంలో స్థిరపడాలి. నువ్వు విశ్వాసంలో నువ్వు స్థిరపడినప్పుడే భయంకరమైన శోధనలు కానీ, అగ్ని పరీక్షలు కానీ నువ్వు ఎదుర్కోగలుగుతావు. విశ్వాసంతో జయించగలుగుతావు. ఆనాడు యవనస్తులు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండాన్ని జయించారు. రాజు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, మీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. అంటే విశ్వాసం మనకున్నదా? మనం బట్టి, మనం ఆరాధిస్తున్న దేవుడిని, మన ఆరాధనను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన భక్తిని బట్టి ఇతరులు గుర్తించగలుగుతున్నారా? వీళ్ళు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్పగలుగుతున్నారా? చెప్పలేని వారుగా ఉంటున్నారంటే పొరపాటు వాళ్ళది కాదు, పొరపాటు మనది. ఎందుకంటే మనలో విశ్వాసము లేదు. అందుకని విశ్వాసంలో మనం స్థిరపడే వారుగా మనం ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తూ మోషే తన కాలాన్ని ముగించుకున్నప్పుడు యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే నాయకత్వం అయిపోయినాక యెహోషువని ఎన్నుకున్నప్పుడు యెహోషువ ఎట్టి రీతిగానే వీళ్ళని నడిపించాలంటే దేవుడు అక్కడ కూడా యెహోషువతో చెప్తున్నాడు, మోషేకు నేను ఎట్టి రీతిగా తోడుగా ఉన్నానో నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను. కాబట్టి గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ us children. మనమే ఆయన బిడ్డలుగా పిలబడుతూ ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ దేవుడు తన ప్రజలని ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడై లేడు. ఆయన విడిచిపెట్టాడు. మోషే నాయకత్వం అయిపోయింది, యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువని తోడుగా ఉండి ఆయన నడిపించుకున్నాడు. నేను అదే దేవుడు ఈరోజు నీతో నుండి ఆయన నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా ఆయనతో నడవడానికి ఇష్టపడాలా. ప్రభువా, నీ మార్గములు ఏంటో నువ్వు నాకు చూపించు, నాకు బోధించు, నాకు నేర్పించు, నేను నడుచుకుంటాను ప్రభువా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు, నిజమైన మారు మనసు నువ్వు చెందినప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆయన నడిపిస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ యవనస్తులు కానీ, ఈ మోషే కానీ, ఈ యెహోషువ కానీ వీళ్ళు ఎందుకు అంత ప్రత్యేకతని పొందుకున్నారు, లేకపోతే ఒక గుర్తింపుని పొందుకున్నారంటే దే హ్యాడ్ అ ప్రైవేట్ ఇంటిమసీ విత్ గాడ్. ప్రజలతోనే ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి స్తుతించడము ప్రజలతోనే కలిసి చేస్తారు. వ్యక్తిగతముగా కూడా ప్రైవేట్లీ ఆల్సో దే హ్యాడ్ ఫెలోషిప్ విత్ గాడ్. కాబట్టి వీ హ్యావ్ టు బీ నోన్ బై గాడ్ ప్రైవేట్లీ. ప్రార్థన చేస్తున్న నువ్వు వ్యక్తిగతంగా దేవుని నిన్ను గుర్తించాలి. వ్యక్తిగతంగా దేవునితోనే నీకు సంభాషణ ఉండాలి. ఇట్ ఇస్ అ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్. ఆ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ అనేది నీకు ఉన్నప్పుడే పబ్లిక్లీ యూ విల్ బి నోన్ త్రూ గాడ్. ఈరోజు క్రైస్తవుడుగా ఒక గుర్తింపు నీకు ఉన్నది. సమాజంలో నువ్వు క్రైస్తవుడుగా గుర్తిస్తున్నాను, కానీ నిత్యంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని ప్రజలు గుర్తించాలి అంటే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సహవాసము కలిగి ఉండాలా,
నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగత సావాసము దేవునితో బలపరుచుకుంటావో, పబ్లిక్ గా దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని ఆయన రుజువు చేసుకుంటాడు. కాబట్టి నీకు ప్రేయర్ లైఫ్ లేదేమో, God cannot prove himself in behalf of you in public. నీ పక్షాన దేవుడు ఉన్నాడు అని సమాజంలో ఆయన ఒక గ్రహింపుని కలుగ చేయలేడు. ఎందుకంటే నీకు ఏకాంత ప్రార్థన జీవితం లేదు. ఈ షడ్రకు మెషక్ అబేద్నెగో యవనస్తులు, దే హ్యాడ్ దేర్ ప్రేయర్ లైఫ్. వాళ్ళు ప్రార్థనలో గడిపి ప్రార్థన శక్తి పొందుకున్నవారు వాళ్ళు. అందుకనే సమాజంలో ఆ రాజ్యంలో రాజు ఏదైతే శాసనమో రిలీజ్ చేసినప్పటికీ దానికి తల వంచక నిల్చున్నారు. ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు ఏంటి అంటే, ఇక్కడ మనము నిలబడితే ఈ ప్రజల మధ్యనే నా దేవుడు ఎవరో ఆయన రుజువు చేసుకుంటాడు అని వాళ్ళు విశ్వసించారు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా నువ్వు వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో నువ్వు ఎదగగలితే, నువ్వు బలాన్ని పొందుకోగలితే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడగలితే, నువ్వు సమాజంలో వెళ్ళినప్పుడు, నువ్వు నిల్చున్నప్పుడు నీ ద్వారా దేవుడు నీ పక్షాన ఉండి ఆయన రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనని సరిదిద్దుకోవాలండి. మన ప్రార్థన జీవితము కట్టమని ప్రభువుని అడగా, ఎక్కువ ప్రార్థనలో గడిపే వారిగా మనం ఉండాలి. ఈరోజు ఎంతసేపు గడుపుతున్నాం ప్రార్థన? గంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు? ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళతో నేను మాట్లాడతలేదు, విశ్వాసులతో మాట్లాడుతున్నాను. గంట సేపు ప్రార్థనలో గడిపేవారు లేరా? ఒక్కరు కూడా లేరు. జోషువా, ఏదో ఆదివారం వచ్చింది, మందిరానికి వస్తున్నామో, అన్ననో మరొకరో వాక్యం చెప్పేస్తారు, వినేద్దాము, వెళ్ళిపోదాము. ఇటు రీతిగా ఉంటే కనుక ఆత్మీయ ఎదుగుదల నీకు ఉండదు. 24 గంటల్లో ఒక గంట సేపు ప్రభుత్వం గడపలేని దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయి ఉన్నావే. నేను అడిగేది ఒక గంటనే అండి, ఎక్కువగా 23 గంటలు మీరు ఒక గంట ప్రభుత్వం గడపలేకపోతున్నారా? నేటిగా నా జీవితాన్ని సరి చేసుకొని నీ బలము నీ శక్తితో నన్ను నింపు ప్రభు అని ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయనతో నడిపితే కనుక నీ పక్షాన ఆయన ఉండి ఆయన వ్యాజ్యం ఆడతాడు, గొప్ప కార్యాలు జరిపిస్తాడు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి నేటి నుంచి అన్న కొద్దిగా సమయం దేవునితో ఏకాంతంలో గడపడం నేర్చుకో. ఏకాంతం ప్రార్థన జీవితము దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాదిరిని మనకు చూపించి ఉన్నాడు. మన పితరులు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో కూడా దే హ్యాడ్ ఎన్ ఇండివిజువల్ ప్రేయర్ లైఫ్. దేవునితో ఏకాంతంగా గడిపిన అనుభవాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఏకాంతంగా మనం గడపాలి ఆయనతో. ఎవరో ఉంటేనే ప్రార్థన చేసుకోవడం కాదండి, ఎవరు లేనప్పుడే ప్రార్థన. ప్రభుతోని ఏకాంతంగా గడుపుటనే ప్రార్థన అంటే, ప్రభుతోని సంభాషణ. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నేటికన్నా ఒక కనువిప్పు కలిగి, ప్రభా అట్టి విశ్వాసము నేను కలిగి జీవించే కృపను నాకు దయచేయని నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని ఏకాంత ప్రార్థనలో నువ్వు గడిపితే కనుక దేవుడు తప్పక ఆ ప్రార్థన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను ఆయన నింపి ఆయన నడిపిస్తా అని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేయర్ లైఫ్ అనేది బిల్డప్ చేసుకోండి. కొత్త కొత్త అలవాట్లు చూడగానే ఇదేదో కొత్తగా చేస్తున్నారు కదా, బాగుంది కదా అని వెంటనే నేర్చేసుకుంటూ ఉంటాం. లేకపోతే అదే చేయాలని ప్రయత్నిస్తుంటాము. మరి చిన్నప్పటి నుంచి ప్రార్థన తెలుసు కదా, ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థనలో బలపడలేకపోతున్నాం? ఎందుకు ప్రభుతో ఎక్కువ సమయంలో గడపలేకపోతున్నాం? ఎందుకు ప్రభుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఆయన ప్రేమ అంత చులకన అయిపోయింది నీకు. అందుకనే నేటికన్నా ప్రభువా నా విశ్వాసాన్ని అది పశు విశ్వాసులుగా మనం ఉండదండి, గొప్ప విశ్వాసులుగా మనం మార్చబడాలి. మన ఫెయిత్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ బై గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వర్డ్ అండ్ త్రూ ద స్పిరిట్. అది కేవలము వాక్యము ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే నీ విశ్వాసము అధికపరచబడుతుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం, ప్రభా నీ మాటకి నేను లోబడి జీవించే కృపను నాకు తెలుసు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ
దేవుడు మన ముందు కల్లారా నెరవేర్పులోనికి వచ్చాయని నీతోని నాతోని మాట్లాడి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు తెలియజేస్తాడు, అవి నీ జీవితంలో నెరవేర్పులోనికి రావాలన్నా, అవి ఏమన్నా కావచ్చు, నీ జీవితంలో శోధనలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు ఏమన్నా ఉండొచ్చు. అవన్నిటితోని వాటిలన్నిటి మధ్యలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను నీకు తోడుగా ఉండి అవి నిన్ను ఏమాత్రమో హాని చేయకుండా, అవి నీ మీద ఏమాత్రమో ప్రభావితం కాకుండా నేను నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను దేవుడు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మనం, ఆయన ఉన్నాడు, ఆయన దృష్టిలో అంగీకారమైన జీవితం నేను జీవిస్తాను అని ఎప్పుడైతే నువ్వు భరోసా కలిగి నువ్వు జీవించగలుగుతావో, అప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి ఆయన గొప్ప కార్యాలు ఆయన జరిగించగలుగుతాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూసుకుంటాం కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి చదవాలి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెట్టాలంట. సులువుగా చిక్కులు పెట్టే పాపంని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. చాలా మంది మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే విడిచిపెట్టాం కదా అంటే దాచిపెట్టుకుంటుంటాం, కప్పి పెట్టుకుంటుంటాం, వర్ధిల్లం. వాటిని విడిచిపెట్టి విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మనము చూచేవారిగా మనం ఉండాలంట. మన కన్నులు ఏం చూస్తున్నాయి ఈరోజు? దేన్ని చూస్తున్నాయి? చెప్పండి వాస్తవం. దేన్ని చూస్తున్నాయి మన కన్నులు ఎక్కువసేపు? ఫోన్లో చూస్తున్నాయా? ఫోన్లో ఉన్న అందాన్ని చూస్తున్నాయి? రెండు చూస్తున్నాయి. రెండు కళ్ళనే కదా రెండు చూస్తుంటాయి. రెండు కానీ ఇక్కడ చూస్తుంటే కనుక దేవుడిని చూసేదా నీకు అనుకున్నాం. అందుకనే నీ చూపుని మార్చమని ప్రభు అడిగా. ప్రభా, నిన్ను చూసేవాడిగా, నిన్ను చూసే కన్నులు నాకు కావాలి ప్రభా అని ప్రభు అడిగాను. ఆయన చూడడం ప్రారంభించాల. విశ్వాసంతోనే ఆయన చూడాలి. మోషే విశ్వాసంతో చూశాడు ఎర్ర సముద్రంని చూసి మోషే కొద్దిగా అధైర్యానికి గురి అయ్యాడేమో కానీ మోషేలో ఉన్న విశ్వాసం ఏంటి అంటే సముద్రం ముందు ఉన్న యేసయ్యను చూడగలిగింది. అంటే విశ్వాసం మనం కూడా ఉన్నాం. విశ్వాసంతో ఆయన చూసేవారిగా మనం ఉండాలి. ఆ విశ్వాసంలో మనము ముందుకి కొనసాగేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని బయట చెప్తున్నది, విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు మీ ముందున్న పరుగుని ఓపికతోని. యూ నీడ్ పేషెన్స్. ఓపిక ఒక్కటే మన దగ్గర ఉండదు. సాతాను ఒక్కటే మన దగ్గర నుంచి దొంగిలించేస్తుంది. అందుకని ప్రభువును చూడలేని వారిగా మనం అంటుకుంటాం. మన జీవితాలు సతమతమైపోతుంది. ఎందుకంటే ఓపిక సహనము మనలో లేదు. నేటి నుంచిన ప్రభు వైపు చూసే నేత్రాలు కలిగి ఓపికతో ఆయన కొరకు కనిపెట్టే వారిగా మనం ఉంటే నువ్వు ఆయనను చూడగలుగుతావు. నువ్వు ఆయనను చూసినప్పుడు ఆయన నీ పక్షాన నుండి గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారా అని తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా కాక అబ్రహాముతో ఉన్నట్టే విశ్వాసము కలవారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే therefore the promise comes by faith. ఏ వాగ్దానమన్నా నీ జీవితంలో నెరవేర్పులోనికి రావాలంటే దానికి విశ్వాసము కావాలి. If you have faith, you can receive all the promises. ఈరోజు మనకు విశ్వాసం లేకనే తీసుకున్న వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతలేదు. చాలా మంది చెప్తా ఉంటారు, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎందుకు? విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసము నీలో ఉన్నప్పుడు
ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టి అనేకులకి విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడు. అగైన్స్ట్ ఆల్ హోప్, ఏం ఆధారం లేదు ఆయనకి, బట్ హీ స్టిల్ హోప్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వసించి ఉన్నాడు అబ్రహాము విశ్వసించినందుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకొని ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు. ఆ వాగ్దానాలు మనము ఇంకా బైబిల్లోనే పెట్టుకొని ఉన్నామేమో, లేకపోతే ఇంకా తీసుకున్న వాగ్దానాలు ఏవైతే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు అవి ఇంకా ప్రార్థన చేస్తున్నాము, కానీ ప్రార్థన చేయడం మానేసి విశ్వాసాన్ని కనపరిచేది. లార్డ్, I just believe that you made this promise to me and you will fulfill it in my life and I am looking for the fulfillment. అంతే, సింపుల్ ఫెయిత్ అండి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టే ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు ఇప్పుడు నీ వంతు ఏంటంటే ఆ వాగ్దానం అందు సంపూర్ణ విశ్వాసం నువ్వు ఏ దినమైతే నువ్వు కనపరుస్తావో ఆ వాగ్దానాన్ని నువ్వు ఆ దినమే స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం కూడా ఆ విశ్వాసాన్ని, అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే ఆయన కనపరిచి ఉన్నాడు ఆ విశ్వాసాన్ని మనం కూడా నేడు కనపరిస్తే కనుక దేవుడు చేసిన వాగ్దానాన్ని నువ్వు నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకుంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ద ప్రామిసెస్ కమ్స్ ఓన్లీ బై ఫెయిత్. విశ్వాసము లేకపోతే దేవుడి వాగ్దానాలు నీ జీవితంలో ఎన్నటికీ నెరవేరవు. కాబట్టి విశ్వాసంలో బలపడండి, విశ్వాసంలో స్థిరపడండి. వినుట వల్ల విశ్వాసం. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ఏంది తెలుసా, ముగించేస్తాను. తల్లిగారు అక్కడ నుంచి టైం చూపిస్తున్నారు, టైం అయిపోతుంది కూడా, ఇంకా 10 నిమిషాలు ఉంది, నా సమయం నాకు తెలుసు, ముగించేస్తాను. నేను చాలా మందిని చూస్తుంటా, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మీరు ఎంత జ్ఞానవంతులు అంటే విశ్వాసంలో బలపడిపోవాలని, విశ్వాసంలో స్థిరపడిపోవాలని, గొప్ప విశ్వాసులుగా ఉండాలని, సంఘంలో వీడంతా గొప్ప విశ్వాసి లేడని ఒక గుర్తింపు పొందాలని ఏం చేస్తారు తెలుసా, యూట్యూబ్ ఆన్ చేస్తారు. ఒక ప్రసంగం విన్నాను, ఒక ప్రసంగం వింటారు, అట్లా లైన్గా ఒక 6-8 ప్రసంగాలు వినేస్తారు. అనుకుంటారు ఎంత విశ్వాసంతో ఉన్నా నేను, అవును కదా దేవుడు నాతో ఉన్నాడు కదా అని అనుకుంటున్నాడు. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా, ఈ 7 ప్రసంగాలు 7 గంటలు గడిపి విన్నావే, నువ్వు విశ్వాసం స్థిరపడ్డా అని అనుకుంటున్నావా? నువ్వు విశ్వాసంలో స్థిరపడలేదు. విని విడిచిపెట్టవు, కానీ విన్న 7 గంటల వాక్యం క్రియారూపంలో పెట్టలేదు. అందుకనే వినుట వల్ల విశ్వాసం రాదండి. విన్న వాక్యాన్ని క్రియారూపంలో పెట్టినప్పుడు విశ్వాసం అని. కాబట్టి వినుట వల్ల విశ్వాసం వస్తున్న భ్రమ నుంచి బయటకు వచ్చేసేది. విన్న వాక్యాన్ని క్రియారూపంలో పెట్టినప్పుడు విశ్వాసంలో సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. విను, వాక్యాలు వినడం మంచిది కాదని నేను చెప్పాను, విను. కానీ విన్న వాక్య ప్రకారము నువ్వు జీవించగలుగుతున్నావా, దాన్ని నువ్వు పాటించగలుగుతున్నావా, ఆ ప్రకారము నీ జీవితాన్ని సరిదిద్దుకొని దేవుడు నేను చూస్తుండగా విన్న వాక్య ప్రకారము నువ్వు జీవించగలుగుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక విను, ఒకటే ప్రసంగం విను. ఎంతో మంది దైవజనులు ఎంతో బలమైన వర్తమానాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వాళ్ళు అందిస్తున్నారు. ఎందుకు వినాలి తెలుసా? మన ఆత్మీయ జీవితం కట్టబడాలి, విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడాలా, గొప్ప విశ్వాసిగా నువ్వు దేవుని దృష్టిలో అవబడాలి, గొప్ప విశ్వాసిగా నువ్వు జీవించాలి. ఒకటే ప్రసంగం విను, ఆ ప్రసంగం ప్రకారం జీవించడం ప్రయత్నించు. నేనైతే వాస్తవానికి చెప్తా ఒక మాట, ఒక ప్రసంగము విన్నామనుకో, ఆ ప్రసంగం ప్రకారము నువ్వు జీవించాలంటే నీకు ఒక వారం రోజులు పడుతుంది. ఆ ప్రసంగం విన్న ప్రసంగంని నెమరు వేసుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ, దాని ప్రకారమే ప్రయత్నిస్తూ నువ్వు కానీ జీవించాలంటే ఒక వారం రోజులు పడుతుంది. కాబట్టి ఒక్క ప్రసంగం నిన్ను మార్చి, నిన్ను స్థిరపరిచి, నిన్ను మార్చి, నిన్ను నడిపించాలి అని ఒక వారం పడుతుందంటే, నువ్వు ఒక్కటే రోజు 7 ప్రసంగాలు వినేస్తే 7 వారాలు ఉపవాస ప్రార్థన గడపన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండండి, వినేస్తే సరిపోదు. విన్న ప్రకారము నేను జీవిస్తాను ప్రభువా అని ప్రభువు చెప్పండి. ఆ ప్రకారం మనము వెళ్ళినప్పుడే మనం విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతాము, విశ్వాసంలో దేవుడు మనం నడిపించగలుగుతాం. కాబట్టి శిష్యులు కూడా యేసయ్యతోనే ఉన్నారు. నేను ఎన్నోసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను, ఈ మాట చెప్పి ముగిస్తాను.
యేసు ప్రభుతోనే ఉన్నారు 12 మంది శిష్యులు. యేసయ్యతోనే అద్భుత కార్యాలు చేశారు, యేసయ్యతోనే తిరిగారు, యేసయ్యలో ఉన్న ఆ దైవిక శక్తిని కళ్ళారా చూశారు. కానీ 3వ వాక్య భాగం వచ్చినప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు వాళ్ళని వెళ్ళిపోమంటాడు. ఓడల నుంచి మీరు అందరికి అటు పక్కకు వెళ్ళిపోండి అని వెళ్ళమన్నప్పుడు ఆ శిష్యులు ఓడ మీద వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ మధ్యలో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే వాళ్ళు ఆయనను చూసి ఆయనని గుర్తించలేని అవిశ్వాసుల వలె చూసి అమ్మో భూతమని భయపడ్డారంట, కొంతమంది దెయ్యమని భయపడ్డారంట. ఎందుకంటే వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు స్థిరపడలేదు. అప్పుడు యేసయ్య అంటాడు, భయపడద్దు, నేనే. పేతురు అప్పటికి కూడా అవిశ్వాసిగా దేవుడిని అంటున్నాడు, నువ్వే అయితే ఆజ్ఞాపించి నేను కూడా మీ యొద్దకు నీళ్ళ మీద నడుచుకొని వస్తాను. దేవుడు అయిననే కనుక పేతురు దా అన్నాడు. అంతే. ఎంత సంతోషమో పేతురికి. నేనా నీళ్ళ మీద నడుచుటనా అని ఆలోచించలే. యేసయ్య రమ్మన్నాడు, నీళ్ళ మీద అడుగుపెట్టాడు. యేసయ్య చూసుకుంటూ ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. కొద్దిగా దూరం నడవగానే పక్కకి చూసాడట. యేసయ్య చూడాల్సినాడు, పక్కకి చూస్తే ఏమైతామండి? మన జీవితాలు కూడా అంతే. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచి నడుచుకోమని చెప్తుంటే ఈ లోకం వైపు నువ్వు చూస్తున్నావే. పేతురు ఎట్టి రీతిగా అయితే మునిగిపోయాడో నీ ఆత్మీయ స్థితిలో నువ్వు కూడా దిగజారిపోతావు, మునిగిపోతావు. నువ్వు ఈ నేటి కన్నా కనువైపు ఒకవేళ కలిగి శ్రద్ధ వహించక నువ్వు కానీ ఈరోజు నిర్లక్ష్య స్వభావంతో ఉంటే కనుక పేతురు నీళ్ళల్లో మునిగిపోయాడేమో, కానీ నువ్వైతే నీకు ఇవ్వబడిన రక్షణ నిమిత్తమో నువ్వు శ్రద్ధ వహించక ఆయనని చూడక ఈ లోకం వైపు చూస్తుంటే వెళ్తుంటే కనుక నువ్వు నరకంలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. మనం ఈ లోకం వైపు చూసేవారుగా మనం ఉండదండి, యేసయ్య వైపు చూసేవారుగా. ఆయన నీ కొరకు నా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన చెప్పాడు, నేను నీ కొరకు మళ్ళా తిరిగి వస్తానని. ఆయన కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అట్టి విశ్వాసము కనపరుస్తూ మనం జీవించేవారుగా మనం ఉండాలి. అటు గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన కొరకు కళ్ళు మూసుకొని ప్రార్థనలో గడపండి. ప్రార్థనలో గడుస్తున్నారు, ఎవరు మాట్లాడద్దు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా ఈ మధ్యాహ్నం కాల సమయం ఉంది ప్రభా, ఈ మధ్య రావడంలో ప్రభా వీటి రీతిగానైనా ఈ బిడ్డలందరినైనా మీరు సమకూర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించి ఉన్నామునైనా జలములలో పడిపోయి వెళ్ళినా అవి మమ్మల్ని ముంచివేయం ప్రభా. అగ్నిలోనైనా మేము వెళ్ళినప్పటికీ అవి మమ్మల్ని కాల్చజాలని నేను నీ వాక్యం సేవిస్తుంది ప్రభా. ఆ వాక్యాన్ని నైనా నీ బిడ్డల జీవితంలోనైనా నెరవేర్పులోనికి నువ్వు తీసుకుని వచ్చి ఉన్న ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభా అట్టి విశ్వాసము మేము కలిగి జీవించే కృపను దయచేయండి. మేము ఈ లోకంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలోనైనా, ప్రతి ఒక్క శ్రమలు, ప్రతి ఒక్క కష్టాలనైనా, ఇబ్బందుల్లో వెళ్తుండగా ప్రభా అవి ఏమి మా దగ్గరికి రావు అని ప్రభా పూర్వ విశ్వాసము మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి ప్రభా. అవును ప్రభా, విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచు ప్రభా ఓపికతో నైనా ఇటు రీతిగా మేము పరిగెట్టాలోనైనా మేము మాకు నేర్పించండి. ఈ పరిశుద్ధాత్మ శక్తితోనైనా మమ్మల్ని మీరు బలపరచండి, మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి. అవును ప్రభా, నీ వాగ్దానాలు, నువ్వు చేసిన వాగ్దానాలు మా జీవితంలోనైనా మేము అవి పొందుకోవాలి అంటే ప్రభా, అవి నెరవేర్పులోనికి రావాలంటే ప్రభా ఆ వాగ్దానాలతోనైనా మేము విశ్వాసము కనపరిచే వారిగా ప్రభా ఆ విశ్వాసాన్ని మీరు అధికపరచండి ప్రభా. అవును ప్రభా, నీ వైపు చూస్తూ ప్రభా ఈ లోకంలో అయినా ఎక్కడ మేము తప్పిపోకుండా, గాలిపోకుండా, పడిపోకుండా ప్రభా నిన్ను చూస్తున్నైనా ముందుకు కొనసాగిపోతాను. మా ప్రతి ఒక్క బిడ్డకి పెద్ద ఇచ్చేసారైనా మీ బిడ్డలనైనా మీరు ఎంతగానో ప్రేమించి మీ సన్నిధికి నడిపించుకున్నారు. ఈ వాక్యము ద్వారానైనా వాక్య స్వరూపిగా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరు మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా ప్రకారమునైనా ఆ వాక్యమందు సంపూర్ణ విశ్వాసమునైనా మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. మా జీవితాన్ని నేను విశ్వాసంలో స్థిరపరచండి.
గొప్ప విశ్వాసులు వలెనైనా మీరునైనా మా పక్షాన ఉన్నారు అని ప్రభా ఈ లోకము గుర్తించే వారిగా ప్రభా అటు విశ్వాసాన్ని నేను మాలో పుట్టించండి. మీరు మాకు తోడుగా ఉండి నూతన కార్యాలు జరిగించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకేదో తెలియదు కానీ ప్రభా సర్వం మెరిగిన దేవుడు మీరే కనుక ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించి దీవించి ఆశ్రయించి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు మార్చినైనా బిడ్డ జీవితం ద్వారా మీరే కనుక మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని మీ చేతులైతే బిడ్డని మీరు ఆశ్రయించి మీరు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.